introduce Professor Nageshwar to you. He is there on all television channels, all over, every day, in every important program. People watch him. He is one of the most outright spoken, very, very frank, and unbiased, forthright analyst. వారికి భయం అట్లాంటివి లేకుంటే ఏదో ఒక పక్షపాతం అట్లాంటివి ఏవి లేవు. పూర్తిగా నిర్ద్వందంగా తనకున్న భావాలను, తన ఆలోచనలను ప్రకటించటం ఆయన మొదటి నుంచి, ఆయన మా యూనివర్సిటీలో ఉన్న కాలం నుండి కూడా అదే అలవాటు. ఇంకొక విషయం వారి గురించి చెప్పాలి అంటే, ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఎమ్మెల్సీ కావాలన్నా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక రాజ్యసభ, ఈ రోజు మీకు అందరికీ తెలుసు, నేను దాని గురించి ఇక్కడ పబ్లిక్ లో చెప్పక్కర్లేదు. అది ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఏమేం పనులు చేయాలి, ఏం చేస్తే మనకు మెంబర్ ఆఫ్ పార్లమెంటో, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీయో, కౌన్సిల్ అవుతామో తెలుసు మీకు. కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా తన టాలెంట్ తో, తన కమిట్మెంట్ తో, తన పర్సనల్ కంట్రిబ్యూషన్ టు ద అకాడమిక్ వరల్డ్ అండ్ టు ద కమ్యూనిటీ, దాని ద్వారా ఎన్నికైన మేబీ ఏకైక నాయకుడు కావచ్చు. అట్లాంటి వారు మన దగ్గరికి రోజు వచ్చి మాట్లాడటం చాలా సంతోషం. ప్రొఫెసర్ నాగేశ్వర్, ఓవర్ టు యూ, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి a presentation on leadership for public causes. Well, friends, and I especially thank Nagaraj Garu for inviting me. It's a pleasure. So should I speak in English or Telugu, which is Telugu, more convenient? More Telugu, a little English also. Okay, sure. I can speak in any language. Yes. Well, I started in English because people may think that I may not know speaking English. That's the reason I started English. So, friends, నేను ఈ లీడర్షిప్ ఇన్ పబ్లిక్ కాజ్ అని టాపిక్ ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, డెమోక్రసీ అంటే చాలా మందికి ఒక తప్పుడు అభిప్రాయము. 5 ఏళ్ళకోసారి ఎలక్షన్స్, ఎన్నికలకు నాయకుడిని ఎన్నుకోవడం, ఆ నాయకుని చేతుల్లో కోట్లాది ప్రజల భవిష్యత్తు పెట్టడం, మా పని అయిపోయింది అని అనుకోవడం. సో ఈ ఆస్పెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే, డెమోక్రసీకి పాలిటిక్స్ కు సినానిమస్ గా మారిపోయి. సో ప్రజాస్వామ్యం అంటే రాజకీయాలు, రాజకీయాలు అంటే ప్రజాస్వామ్యం. But politics is certainly an important instrument of democracy. But democracy includes several things, many more things other than politics too. Enduku ee maata cheptunnante, when I talk about politics, I am only referring to it in terms of political parties, political discourse, etc., etc. But democracy is actually an institutional form of governance. అంటే మన భారత రాజ్యాంగం కూడా అందుకే ఎవరి చేతుల్లో కూడా అధికారాలని కేంద్రీకృతం చేయలే. చాలా మంది పార్లమెంట్లో ఉన్న వాళ్ళు, అసెంబ్లీలో ఉన్న వాళ్ళు మాకే సర్వాధికారాలు ఉన్నాయని భావిస్తుంటారు. కానీ సుప్రసిద్ధ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం పార్లమెంట్ కూడా లేదు. ఈవెన్ పార్లమెంట్ కెనాట్ అమెండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందుకొరకు ఏం చేసింది అంటే, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇస్ ది బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్, క్యాబినెట్, జ్యుడిషియరీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లాంటి కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలాంటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు, వీటితో పాటు ఒక స్వేచ్ఛాయుత మీడియా, ఫ్రీ మీడియా, ఇలా ఒక మల్టిపుల్ సెంటర్స్ ఆఫ్ డెమోక్రసీని మన కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసింది. అందుకే సెపరేషన్ ఆఫ్ పవర్స్, రాజ్యాంగం ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అంటుంది. మీడియా 4th ఎస్టేట్ అంటాము. అఫ్కోర్స్ 4th ఎస్టేట్ పైన విమర్శ ఉంది, అది రియల్ ఎస్టేట్ గా మారిందని. దాంతోపాటు సివిల్ సొసైటీ అంటే మీరు, మేము, మనము రేజ్ చేసే వాయిసెస్ 5th ఎస్టేట్ అని కూడా అంటున్నారు ఇప్పుడు. అందువల్ల ఈ అన్ని ఎస్టేట్లకు లీడర్షిప్ కావాలి. ఈ లీడర్షిప్ ఎవరి కొరకు కావాలి? ఎవరైతే డెమోక్రసీ ద్వారా మనకు ఈ బాధ్యతలు ఇచ్చారో వారికి కావాలి. సో ప్రజలకు నాయకత్వం వహించడంలో ఈ 5 రకాల వ్యవస్థలు, ఆ మాటకొస్తే ఈ 5 కాకుండా ఉన్న అనేక రకాల వ్యవస్థలు లీడర్షిప్ ఇస్తేనే ఒక కంట్రీ ప్రాస్పర్ అవుతుంది. సో అల్టిమేట్లీ లీడర్షిప్
doesn't mean only prime ministers and chief ministers. Leadership at every level is required. కానీ భారతదేశంలో ఏం జరుగుతోంది? పొలిటికల్ లీడర్షిప్ చాలా డీజనరేట్ అయింది. దీనిపైన మనం చాలా సార్లు మాటలు వింటుంటాం. కరప్షన్ has crept into it, favoritism has crept into it, money power is pervasive. సో ఇవన్నీ మనం పొలిటికల్ లీడర్షిప్ గురించి మాట్లాడుకుంటాం. కానీ ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఏ రకంగా ఉన్నాయి? ఇటీవల పెద్ద డిబేట్ సుప్రీంకోర్టు విషయంలో నడిచింది. భారతదేశంలో ఎకనామిక్ సర్వే ప్రకారం 90 lakh ఇంటర్స్టేట్ మైగ్రెంట్స్ ఉన్నారు. అంటే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మైగ్రేట్ వెళ్ళే వాళ్ళు. వీళ్ళు కాకొక 14 కోట్ల మంది విత్ ఇన్ ద స్టేట్ మైగ్రేషన్ ఉంటారు. అంటే ఒక రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి. వీరు లాక్డౌన్ పీరియడ్లో ఒక ఆలోచన రహితంగా వీరి గురించి ఆలోచించకుండా జరిగిన చర్యల వల్ల వీళ్ళు రోడ్ల మీద 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. ప్రజలు ఆటోమేటిక్గా అది మీడియాలో చర్చనీయాంశమైంది, ప్రజల్లో చర్చనీయాంశమైంది, కోర్టులో కూడా వెళ్ళింది. అండ్ విల్ బి సర్ప్రైజ్ టు నో దట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకెన్ 3 weeks టు టేకప్ ద ఇష్యూ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్. మేము పాండమిక్లో ఉన్నాం, ప్రియారిటీ పైన కేసులు తీసుకుంటున్నాం అన్నారు. ఫైన్. కోట్లాది మంది ప్రజల సంబంధించినటువంటి కేసు 3 వారాలు పట్టింది. కానీ ఒక 2 కేసులు చెప్తాను, ఎంత ఆగమేఘాల మీద సుప్రీంకోర్టు తీసుకుంది. ఒకటి అర్నబ్ గోస్వామి కేసు. అర్నబ్ గోస్వామి వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటుంది, నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారంటే ఇమ్మీడియట్గా అర్నబ్ గోస్వామి కేసు తీసుకున్నారు. సో చాలా మంది మాజీ జడ్జిలకు కూడా క్వశ్చన్ చేసింది ఏంటంటే, అర్నబ్ గోస్వామి వ్యక్తిగత స్వేచ్ఛ ఇంపార్టెంట్ కాదని అనడం లేదు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐ కమ్ ఆన్ హిస్ టీవీ షోస్. Absolutely, as someone who believes in the media freedom, the freedom of a journalist is essential. Doubt లేదు. కానీ అర్నబ్ గోస్వామి ఫండమెంటల్ రైట్స్ గురించి అంత రిమార్కబుల్ అలాక్రిటీతో రెస్పాండ్ అయిన హైయెస్ట్ జ్యుడిషియరీ మరి కోట్లాది మంది వలస కూలీల విషయంలో 3 వారాలు ఎందుకు తీసుకుంది? సో దిస్ ఇస్ అ క్వశ్చన్ వీఆర్ ఆస్కింగ్ ఈవెన్ టు జ్యుడిషియరీ. Even if it tantamounts to contempt of court, with all humility, I want to put this question to judicial. న్యాయ వ్యవస్థ ముందు ఇది కోర్టు ధిక్కరణ నేరమైనా మంచిదే నేను చెప్తున్నాను. ఇక రెండవది ఏంటంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పాండమిక్ టైంలో మాస్క్ పెట్టుకోకుండా, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా ఒక కాస్ట్లీ బైక్ పైన కూర్చొని ఆయన ఫోటో దిగాడు. ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. అది కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన బైక్ మీద కూర్చున్నాడు, అది ఇన్కాన్సిక్వెన్షియల్. సో ఆటోమేటిక్గా దీనిపైన ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేస్తే సుప్రీంకోర్టు ఇమీడియట్గా దాన్ని సుయోమోటోగా తనంతట తానే కోర్టు ధిక్కరణగా తీసుకుంది. కారణం ఏంటంటే, ఇలా మీరు మాట్లాడతారా అని. అంటే సుప్రీంకోర్టు వాజ్ సో కాన్షియస్ ఆఫ్ రైట్స్ ఆఫ్ అర్నబ్ గోస్వామి. Supreme Court was so conscious of rights of its own institution. Absolutely no problem. తప్పేమీ లేదు. కానీ అదే సమయంలో మరి క్రోర్స్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్ ఆర్ ద వాయిస్లెస్, వాళ్ళకు నోరు లేదు, వాళ్ళ తరఫున వాదించేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు. 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తుంటే మరి ఎందుకు మన న్యాయ వ్యవస్థ దీన్ని పట్టించుకోలేదు? సో దిస్ ఇస్ అ ఫండమెంటల్ క్వశ్చన్. సో ఆటోమేటికల్లీ ద క్వశ్చన్ కమ్స్, మనకు మరి ఏంటి న్యాయ వ్యవస్థ ఏంటిది, మరి ఎలా ఇలా స్పందిస్తే ఎలా అనేటువంటి క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. సో మనకు కోర్ట్ షుడ్ హ్యావ్ బీన్ ది వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ కదా. సో నోరు లేని వారికి కోర్టే ఒక పోరాటంగా ఒక అడ్వకేట్గా ఉండాలి కదా. ఎందుకంటే సుప్రీంకోర్టే జల్లికట్టు కేసులో ఒక మాట ఉంటుంది. ఎవరి గురించి అంటుంది? ఇట్ టాక్స్ అబౌట్ ఎనిమల్ రైట్స్ గురించి మాట్లాడుతూ, తమకు తాము డిఫెండ్ చేసుకోలేని మూగజీవుల పట్ల కోర్టు సానుకూల దృక్పథంతో విశ్లేషించాలి అన్నది. సో అంటే ఆటోమేటిక్ ఒక నోరు లేని ఎనిమల్స్ పక్షానే సుప్రీంకోర్టు అంత కాన్షియస్గా ఉంటే మరి వై నాట్ ఆన్ క్రోర్స్ ఆఫ్ లేబర్? ఇక ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీడియా హ్యాస్ టు ప్రొవైడ్ ఎ లీడర్షిప్ టు సొసైటీ.
ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇండియా is the world's second largest number of cases, next only to United States. United States conducts 8 times more tests than India. నిజంగా చెప్పాలంటే అమెరికా చేసినన్ని టెస్టులు మనం చేస్తే డెఫినెట్గా మన దగ్గర కేసులు ఇంకా అమెరికాను కూడా మించుతాయి. టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్లో థర్డ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇండియాలోనే. ఇంత పెద్ద హెల్త్ క్రైసిస్ ఉంది. ఎకానమీ 24% డిప్ అయింది. దాదాపు అన్ని రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. కన్స్ట్రక్షన్ 50%, మ్యానుఫ్యాక్చరింగ్ 30%, ఎక్స్పోర్ట్ 20%, ఇంత భారీగా దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎకానమీ ఉంది. బీహార్, అస్సాం ఇక్కడ ఫ్లడ్స్ వచ్చాయి. ఇవన్నీ ఉండగా మీకు ప్రధానమైనటువంటి చర్చ అంతా సుశాంత్ సింగ్ రాజ్పూట్ పై జరిగింది. సో మేబీ మీకు బీహార్లో ఒక సర్వే జరిగింది. బీహార్లో సోషల్ మీడియాలో హైయెస్ట్ సర్చ్డ్ ఐటమ్ ఏంటి అని. అంటే ఎక్కువ మంది దేని గురించి సెర్చ్ చేశారంటే నాట్ అబౌట్ ఫ్లడ్స్, నాట్ అబౌట్ కరోనా, నాట్ అబౌట్ జీడిపి, బట్ ఫస్ట్ పొజిషన్ సుశాంత్ సింగ్ రాజ్పూట్, బహుశా సెకండ్ రియా చక్రవర్తి ఉంటుంది. సో అంటే మీడియా ప్రజల ఎజెండాను లీడర్షిప్ ఇచ్చి ప్రజల సమస్యలపైన చర్చించాల్సింది పోయి ఇట్ హాస్ షోన్ unabashed obsession with a single case and went on a almost a parallel trial to hound Riya Chakravarti. I'm not defending Riya. Ame unda leda. I'm not so much keen, but my worry is only you were so crazy to run a parallel trial. ఒక సమాంతర విచారణ నిర్వహించావి. మరి మీడియా వరదల పైన, అలాగే మీ కరువు పైన, ఆ వరదల పైన, అలాగే ఎకానమీ పైన, జాబ్లెస్నెస్, అకార్డింగ్ టు ద సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ 2,10,00,000 salaried jobs have been lost. 66 lakh white collar jobs were lost. So millions of people have been driven into poverty. Hundreds of industries closed. They could not even run it. So bank non-performing assets are increasing. So inta pedda crisis economy lo unte, instead of educating, I'm not telling, no, I'm not even asking what stand you take on that. My question is, inta pedda charcha jarugutunte, is it right for media to talk about one issue for days together, weeks together? So did media provide leadership to the public discourse? Anedi oka second question. So ila manamu legislatures and parliament individual meet ayindi, assembly and legislative council ee madhya meet ayindi. Meeru indulonaina akkadaina ikkadaina, has there been any serious discussion on economy? Em cheyali, what is to be done? Well, ఇది యాక్ట్ ఆఫ్ గాడా కాదా ఆ చర్చలకు నేను వెళ్ళడం లేదు. మై సింపుల్ క్వశ్చన్ ఈజ్, ఇండియన్ ఎకానమీ ఈజ్ పాసింగ్ త్రూ ఏ వర్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఇన్ ఇట్స్ హిస్టరీ. 1947 తర్వాత ఒక 4 సార్లు మాత్రమే ఇండియన్ ఎకానమీ నెగటివ్ గ్రోత్ ట్రాజెక్టరీలోకి వెళ్ళిపోయింది. ఇది 5వసారి. దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఎవర్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే వరకు మనకు -10% ఉంటుందని అంటున్నారు. వర్స్ట్ ఫాల్ ఎప్పుడు అంటే 70s లో -5% అయింది. మరి వాట్ డు వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అవర్ లెజిస్లేటర్స్? వాట్ డు వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అవర్ పార్లమెంటేరియన్స్? దే సీరియస్లీ డిస్కస్ ఎకానమీ, జాబ్లెస్నెస్, జాబ్ లాసెస్, జాబ్ కట్స్, వేజ్ కట్స్. మెనీ ప్లేసెస్ వేజెస్ హావ్ బీన్ సబ్స్టాన్షియల్లీ డిక్లైన్. మీడియాలోనే 50% తగ్గిస్తున్నారు. 1,40,000 outsourcing and employees, 70,000 contract employees in Telangana itself are not getting salaries for last 2 months. Surprisingly, this is the time to put money into the hands of the people, but they are not getting salaries since June. June నుంచి వాళ్ళ జీతాలు లేవు, రెన్యువల్ ఆర్డర్స్ లేవు, కనుక జీతాలు లేవు. ఇంజనీరింగ్ కాలేజ్లో, ఒక హైదరాబాద్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ నాకు ఫోన్ చేశారు పొద్దున, సార్ మేము సాలరీ ఫుల్ వేస్తున్నారు,
తర్వాత 50% విత్డ్రా చేసి అన్అఫీషియల్ గా మేనేజ్మెంట్ కి ఇవ్వాలి అంటున్నారు సార్ అని. ఫర్ ద సేక్ ఆఫ్ రికార్డ్స్ ఫుల్ సాలరీ ఇస్తున్నారు. సో దిస్ ఇస్ ది సిచ్యువేషన్ టుడే. జాబ్లెస్నెస్, ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్లుగా పనిచేసిన వాళ్ళు ఇలా రోడ్ల పైన ఇడ్లీ బండిలు పెట్టుకొని నడుపుకుంటున్నారు, మిర్చి బజ్జి అమ్ముకుంటున్నారు. సో వాట్ డు వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అవర్ లెజిస్లేచర్? వీ వాంట్ దెమ్ టు డిస్కస్ అవర్ ప్రాబ్లమ్స్. ఏం చేయాలి, ఎకానమీని ఎలా డెవలప్ చేయాలి, కార్పొరేట్ ప్రాఫిట్స్ కూడా డిక్లైన్ అయినాయి. సో దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ద కంట్రీ టు ఇంట్రోస్పెక్ట్, కంట్రీ టు థింక్. మన పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్, దే ఆర్ ది హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీస్, వెదర్ ఇట్ ఈస్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్. సో దే హ్యావ్ టు డిస్కస్ ఏం చేయాలి, ఏం చేద్దాం. సో ఇట్ ఈస్ నాట్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్తో సంబంధం లేదు. దిస్ ఈజ్ ఎ కెలామిటీ విచ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్. సో ఏం చేయాలి, హౌ టు సాల్వ్? ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. ఎవరు కారణం, ఎలా కారణం, ఎందుకు కారణం అని కూడా అంటలేదు. బట్ ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ గవర్నమెంట్ డేటా ఇట్ సెల్ఫ్ దట్ ద జీడీపీ ఫెల్ బై 24%. మరి దీని నుంచి బయటపడాలి ఎలా అనేది మన లీడర్షిప్, మన పార్లమెంటేరియన్, మన నాయకత్వం ఇవ్వాలి, మన మీడియా చర్చించాలి. అబ్సల్యూట్లీ నో సీరియస్ డిబేట్ ఆన్ మీడియా. దేర్ ఇస్ నో డిస్కషన్ అట్ ఆల్ ఇన్ పార్లమెంట్. మీరు ఎక్కడ పేపర్లో చదివారా? పార్లమెంట్ ఎకానమీ పైన సీరియస్గా చర్చించింది, అసెంబ్లీ ఎకానమీ పైన చర్చించింది, కౌన్సిల్ ఎకానమీపై చర్చించింది. వాట్ ఈస్ ద రోడ్ హెడ్ అని మీరు ఎక్కడైనా పేపర్లో చదివితే చెప్పండి దయచేసి. నేను ఐ రీడ్ అరౌండ్ 10 న్యూస్ పేపర్స్ డే, బట్ ఐ హావెంట్ సీన్ ఇట్. సీరియస్ డిస్కషన్ ఎక్కడ అయినట్లు. సో దిస్ ఐ హ్యావ్ గివెన్ యూ 3 ఎగ్జాంపుల్స్. ఒకటి జ్యుడిషియరీ, 2 మీడియా, 3 లెజిస్లేచర్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? సో నాట్ జస్ట్ ఇది ఇలా క్రిటిసైజ్ చేసి ఊరుకుందామా, ప్రశ్నించి మనం ఏం మాట్లాడకుండా బాధపడుతూ ఊరుకుందామా, లేదా డ్రాయింగ్ రూముల్లో టీ తాగుతూ పేపర్ చదువుతూ బ్లడీ సిస్టమ్ ఇలా నాశనం అయిపోయిందని ఒక మిడిల్ క్లాస్ హ్యాంగ్ ఓవర్తో మనం ఏం చేస్తామని వదిలేద్దామా? సో హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ యూ అండ్ మీ. వాట్ షుడ్ వి డూ? సో ఇఫ్ యూ కీప్ క్వైట్, ఒక తత్వవేత్త అంటాడు, సమాజం చెడిపోయేది చెడ్డవాళ్ళ వల్ల కాదు, మంచి వాళ్ళ మౌనం వల్ల చెడిపోతుంది అంటారు. ది సైలెన్స్ ఆఫ్ ది గుడ్ పీపుల్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం. I'm sure institutions like organizations like Lions Club are doing an exceedingly great job. Absolutely no doubt about it. So Lionism stands as a supreme example of selfless service. I salute Lionism. But my point is, okay, NGOs ko there are limits. There are limits of funding. There are limits of resources, both human, fiscal, infrastructural. మనం ఒక సివిల్ సొసైటీ, ఎస్పెషల్లీ ఎన్జిఓ సెక్టార్, కెన్ ఓన్లీ క్రియేట్ ఎ ప్రోటోటైప్స్ ఫర్ అదర్స్ టు ఎమ్యులేట్. సో ఆ ప్రోటోటైప్స్ చేస్తాం తప్ప ఇంత మ్యాసివ్ సిచ్యువేషన్, ఇప్పుడు ఈ ఎకనామీ ఇంత దెబ్బతిన్న తర్వాత మనము ఎన్ని ఎన్జిఓస్ కలిసినా కెన్ వి రివర్స్ దిస్? మీరు ఇలా కైలాస్ సత్యార్థి నోబెల్ ప్రైజ్ విన్నర్ ప్రకటించాడు. చైల్డ్ లేబర్ పెరుగుతోంది, చైల్డ్ ట్రాఫికింగ్ పెరుగుతోంది, చైల్డ్ సెక్స్ అబ్యూసెస్ పెరుగుతున్నాయి ఈ ఎకనామిక్ క్రైసిస్లో. ఆఖరికి చైల్డ్ మాల్న్యూట్రిషన్ పెరుగుతోంది, చైల్డ్ మ్యారేజెస్ కూడా పెరుగుతున్నాయి. దేర్ ఆర్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ కేసెస్, ఎందుకంటే స్కూల్ డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. సో కెన్ ఎన్జిఓ సెక్టార్ alone find a solution to it? I think it's extremely difficult. అంత రిసోర్సెస్ మనకు ఉండవు. ది massive resources are with the governments, with the political system. ఎందుకంటే ఒక 30 lakh crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఒక 40 lakh crores స్టేట్ గవర్నమెంట్స్ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపితే 70 లక్షల కోట్లు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడతాయి. అంటే సుమారు ప్రతి పర్సన్ పైన ఒక 60,000 రూపాయలు ఖర్చు పెడతారు. అంటే దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. సో ఈ 70 lakh crores కనుక సరైన పద్ధతిలో కనుక అయితే సొసైటల్ చేంజ్ విల్ బి మచ్ ఫాస్టర్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అన్నప్పుడు, ఈచ్ వన్ ఆఫ్ us షుడ్ ప్లే ఎ రోల్ ఆఫ్ ఎ పబ్లిక్ ఇంటెలెక్చువల్. పబ్లిక్ ఇంటెలెక్చువల్ అంటే కేవలం ఒక పిహెచ్డీలు చేసి లాబొరేటరీస్లో ఉన్న వాళ్ళే ఇంటెలెక్చువల్స్ అనుకుంటారు. దట్స్ నాట్ ద కేస్. రినౌండ్ హిస్టారియన్ రమీలా థాపర్ పబ్లిక్ ఇంటెలెక్చువల్ ఇన్ ఇండియా అని ఒక పుస్తకమే రాశారు. She says public intellectual has become an endangered species అంటారు.
అంతరించిపోతున్న జాతిగా మారింది. ఎవరు పబ్లిక్ సెక్టర్, పబ్లిక్ ఇంటలెక్చువల్ అంటే సమ్వన్ హూ ఇస్ ఇన్ ఎ రెస్పెక్టబుల్ పొజిషన్. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు సమాజంలో మనం ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాం. మనం మాట్లాడితే 10 మంది వింటారు. సో గౌరవప్రదమైన స్థానంలో ఉండి వ్యవస్థలో జరుగుతున్న లోపాలని ప్రశ్నించగలిగితే ఆ ప్రశ్నించగలిగే వారే పబ్లిక్ ఇంటలెక్చువల్ అంటారు. మీరు సైన్స్ నుంచి సమాజం వరకు చూడండి, ఏదైనా ఎలా డెవలప్ అయింది. ఇట్ వాస్ క్వశ్చనింగ్ దట్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ సైన్స్. న్యూటన్ యాపిల్, ద పారబుల్ గోస్, యాపిల్ చెట్టు కింద కూర్చొని పైన ఒక యాపిల్ పడితే నాలంటోడైతే పైకి చూసి పైనుంచి ఒకటి పడ్డది ఇంకో 2 ఎట్లా పడతాయని ఆలోచించేవాడు. బట్ న్యూటన్ ఆస్క్డ్ ఎ ఫండమెంటల్ క్వశ్చన్, వై షుడ్ ఎన్ యాపిల్ ఫాల్ డౌన్? యాపిల్ ఎందుకు కింద పడింది, పైకి ఎందుకు పడలేదని. దట్ లెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. అందువల్ల ఈ క్వశ్చన్ వేయడం వల్లనే సైన్స్ డెవలప్ అయింది. సో క్వశ్చన్ వేయడం వల్లనే ఇవాళ సొసైటీకి డెవలప్ అయింది. శంకరాచార్యులు అంటారు, వాద ప్రతివాదాలతోనే సత్యం బయటపడుతుంది అంటారు. సాక్షాత్తు శంకరాచార్యులు అన్నమాట ఇది. ది ఆర్గ్యుమెంట్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ విల్ ఎస్టాబ్లిష్ ద ట్రూత్. సో అందువల్ల ఆ ప్రశ్నలు మనం అడగాలి. యాజ్ ఎ సివిల్ సొసైటీ we should continue to raise questions. సో మాది ఎన్జిఓ సార్, మేము సామాజిక సేవ చేస్తూ ఉంటాం, మాకెందుకు సార్ ఈ వ్యవస్థల గురించి అని ఎవరైనా అనొచ్చు. కానీ సమాజం తప్పుదోవల పడుతుంటే, సమాజంలో మీరు తప్పులు గమనిస్తే ఆ తప్పుల్ని ప్రశ్నించకపోవడం కూడా ఒక సామాజిక నేరమే. దాన్ని ప్రశ్నించడం కూడా ఒక సామాజిక సేవయే. ఆ ప్రశ్న వేయడం వల్ల కోట్లాది మంది జీవితాల్ని మనం బాగు చేసిన వాళ్ళమైతాం. ఈ ప్రశ్న వేయకపోతే దేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదు. స్వాతంత్రోద్యమ నాయకులు ప్రశ్న అడిగారు, మమ్మల్ని మేము పాలించుకోవచ్చు బ్రిటన్ లాగా, మరి మమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు పాలించాలని క్వశ్చన్ వేశారు. దాంతో సమాజం మారింది. సో అందువల్ల ప్రశ్నలు ఎప్పుడు కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాయి. సో లీడర్షిప్ ఫర్ పబ్లిక్ కాజ్ అన్న ఉద్దేశం ఏంటంటే, all of us should continue to raise questions. So the vitality of democracy is raising fundamental questions on everything. From corona, ఇలా చేయడం కరెక్టా, ఇలా చేసి ఉంటే బాగుండేది కదా, ఇలా క్వశ్చన్ చేయడం సెడిషియస్ కాదు, దేశద్రోహం కాదు, చెయ్యకపోవడమే దేశద్రోహం. అందుకే రమీలా తాపర్ అంటారు, క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బీ ద క్వశ్చన్ అంటారు. ప్రశ్నించడమా ప్రశ్నించకపోవడమా అన్నది ప్రశ్నే కాదు అంటారు. సో అది పాలసీస్ మీదనే ప్రశ్న కాదు. ఐఎమ్ నాట్ జస్ట్ టెలింగ్ ద గవర్నమెంట్ పాలసీస్. మీ పక్కన అన్యాయం జరుగుతుంది, మీ పక్కన మన కళ్ళ ముందు ఓపెన్ నాలలో పడి ఇటీవల 2 చనిపోయారు. అసలు అంగారగ్రహం మీదికి మనం భారతదేశం ప్రయోగం జరిపింది. So when we can conquer moon and Mars, can't we not close manholes? Is it not surprising? Is it our incapability? అంటే మార్స్ను మూన్ పైకి అడుగుపెట్టిన భారతీయుడు నాలాలను మూసేయలేడా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. డిఆర్డిఓ హైదరాబాద్లో డిఆర్డిఓ అగ్ని మిసైల్ను 5 yearsలో తయారు చేయమని మ్యాండేట్ ఇస్తే 4 yearsలో తయారు చేస్తుంది. It is an intercontinental ballistic missile which can hit the target 10,000 kilometers away. 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగిన ఒక ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ను బిఫోర్ టైం డెలివరీ చేసింది డిఆర్డిఓ. కూకట్పల్లి ఫ్లైఓవర్ 10 ఏళ్ళు పట్టింది. సో ఇజ్ ఇట్ అవర్ ఇన్ఎఫిషియన్సీ? సో ఈ క్వశ్చన్, ఒక మ్యాన్ హోల్లో పడి 21st centuryలో ఓ బిడ్డ ఎందుకు చనిపోవాలి, ఒక యువకుడు ఎందుకు చనిపోవాలి? మనకు తెలియదా మ్యాన్ హోల్లు ఓపెన్ ఉంటాయని, వాటిని క్లోజ్ చేయాలని, వర్షాలు పడ్డప్పుడు రోడ్లు నదులై పారుతాయని, అక్కడ మ్యాన్ హోల్ ఎక్కడుందో తెలియదని, అందులో పడితే కొట్టుకపోతారని మనకు తెలీదా? ప్రతి ఏటా ఈ మ్యాన్ హోల్లో పడి చావాల్సిందేనా? ఇదేనా విశ్వనగరం అంటే? ఈజ్ దిస్ గ్లోబల్ సిటీ? సో ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడే మ్యాన్ హోల్ మూసుకుంటాము, మిగతా టైంలో మ్యాన్ హోల్ తెరిసే ఉంచుతామంటే ఎట్లా? సో ఇది మన ప్రశ్న కాదా? ఇది మన క్వశ్చన్ కాదా? వలస కూలీలు ఇంతమంది ఉన్నారని అందరికీ తెలుసు. మరి లాక్డౌన్ విధించే ముందు వీళ్ళందరినీ క్షేమంగా వాళ్ళ ఇంటికైనా దించాలి.
లేదా ఇక్కడనైనా ఉండేందుకు ఆహార ఏర్పాట్లు, ఆదాయ ఏర్పాట్లు చేయాలి. ఈ రెండు చేయకుండా ఉండడం తప్పని మనకు తెలియదా? మనం అడగలేమా? ఇది మన పని కాదు అని ఊరుకుందామా? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మన కళ్ళ ముందు ఆసుపత్రుల్లో డాక్టర్లకు ఇప్పటికీ కూడా ఇక పీపీఈ లేవు. ఇప్పటికీ కూడా సరిగా పీపీఈలు సప్లై కావడం లేదు. మాస్కులు N95 మాస్కులు సప్లై కావడం లేదు. దీనివల్ల 190 డాక్టర్స్ చనిపోయారు ఇండియాలో. 190 డాక్టర్స్ అకార్డింగ్ టు ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డేటా. A large number of health workers have died. మరి ఈ ప్రశ్న మనం అడగకూడదా? పౌర సమాజంగా ఇది అడగడం నేరమా? ఇది అడగడం మించిన దేశభక్తి ఇంకోటి ఉంటుందా అని అడుగుతాను. దిస్ ఇస్ ఎ వెరీ ఫండమెంటల్ ప్యాట్రియాటిక్ క్వశ్చన్. వై am I asking this question? I am asking this question to correct my country. సో అందువల్ల ఈ రకమైన ఫండమెంటల్ క్వశ్చన్స్ అడగాల వద్దా? మనకి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో కరోనాతో చేరితే ఇన్సూరెన్స్ పాలసీలు నడవంటారు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీములు నడవవు. మరి ఈ దేశంలో IRDA లాంటి చట్టాలు ఉన్నాయి. నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. ఎందుకు తీసుకుంటాను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ? కష్టకాలంలో నాకు ఆర్థిక ఇబ్బంది ఉండకుండా తీసుకుంటాను. కానీ ఇంతటి కష్టకాలంలో నేను హాస్పిటల్కి పోతే నీ ఇన్సూరెన్స్ పాలసీ నడవదంటాను. నీ ఇన్సూరెన్స్ పాలసీ నడవదు. నీవు ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కార్డు ఉన్నా నడవదు. మరి దానికి ఆన్సర్ ఎవరు అడగాలి ఈ ప్రశ్నలు? సో అందువల్ల ఇక్కడ ఇలాంటి అనేక ఇష్యూస్, ఎందుకంటే ప్రజలకు డెమోక్రసీ పైన విశ్వాసం పోతే టు కంక్లూడ్ మై లార్జర్ క్వశ్చన్ ఈస్ దిస్ డెమోక్రసీ విచ్ వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ డెమోక్రసీ. మనం అనేక దేశాల్లో మనకి అదృష్టం ఈ రకమైన స్వేచ్ఛ ప్రజలకు లేదు. వి ఎంజాయ్ ద వండర్ఫుల్ ఫ్రీడమ్. సో మనకింత వండర్ఫుల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు దీన్ని కాపాడుకోవాలా వద్దా? దీన్ని కాపాడుకోవాలంటే ప్రజలకు డెమోక్రసీ పైన నమ్మకం పోకముందే మేల్కొనాలి. ఇవాళ మీరు 10 మందిని అడగండి, ఇండియాలో డెమోక్రసీ బెటరా మిలిటరీ డిక్టేటర్షిప్ బెటరా అని అడగండి. ఐఎమ్ ష్యూర్ మెజారిటీ విల్ సే మిలిటరీ డిక్టేటర్షిప్ వస్తేనే తొవ్వకస్తారా, మన దేశాలు ఎవ్వడినాడు అని అంటారు. మన మిలిటరీ డిక్టేటర్షిప్ ఉన్న దేశాలు ఎట్లేడ్చాయి అంటే ప్రజలు డిక్టేటర్షిప్ లెజిటిమైజ్ చేసే పరిస్థితికి వచ్చారు. సో ఇప్పుడు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇల్లెజిటిమైజ్ అయితే ఇండియా విల్ స్లైడ్ ఇంటూ ఆటోక్రసీ, ఇండియా విల్ స్లైడ్ ఇంటూ డిక్టేటర్షిప్. అందుకొరకు ఎక్కడికక్కడ మనం వీ హ్యావ్ టు రైజ్ ఫండమెంటల్ క్వశ్చన్స్. We as a civil society raise these questions not to make anyone rule or not to dismantle any government. మనం ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేయాలంటే టు ప్రివెంట్ అనార్కీ ఇన్ సొసైటీ, టు ఎన్ష్యూర్ రూల్ ఆఫ్ లా ఇన్ సొసైటీ, టు ప్రివెంట్ డెమోక్రటిక్ డిస్గ్రంటిల్మెంట్. సో డెమోక్రసీ అండ్ ఇట్స్ డిస్కాంటెంట్స్ చాలా ప్రమాదం. సో ఈ డిస్కాంటెంట్స్ డెమోక్రసీలో ఉంటే ఇట్ విల్ లీడ్ టు సెపరేటిజం, ఇట్ విల్ లీడ్ టు టెర్రరిజం, ఇట్ విల్ లీడ్ టు ఎక్స్ట్రీమిజం. ఎందుకంటే ఈ అసంతృప్తి నుంచే, ఈ నిరాశ నుంచే, ఈ పరాయీకరణ భావన నుంచే, ఎలినేషన్ నుంచే అన్ని రకాల ప్రమాదకర ధోరణులు పుడతాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిసిపేరియస్ టెండెన్సీస్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ రైజింగ్ డిస్కాంటెంట్. సో అందువల్ల ఈ డిస్కాంటెంట్ పోవాలి అంటే వీ హ్యావ్ టు సివిల్ సొసైటీ హ్యావ్ టు రైజ్ టు ద అకేషన్. మన ఇంటి ముందు రోడ్డు పాట్ హోల్స్ ఉంటే మాకే సంబంధం లే, ఆ పాట్ హోల్ పక్కకి వెళ్ళిపోతాం, ఇంకో సైడ్లో ఉన్న రోడ్ నుంచి వెళ్ళిపోతాం, మనకేం నా పని కాదు కదా, దిస్ నాట్ మై వర్క్ అని అనుకున్నంత కాలం సమాజం మారదు. లేదు నేను ఒక NGO, నేనే విరాళాలు సేకరించి ఆ పాట్ హోల్ బాగు చేస్తాను అని అనుకుంటే కొద్దిగా బెటర్. కానీ ఎన్ని రోడ్లు ఆపుతాం మనం, ఎన్ని పాట్ హోల్స్ మూస్తాం, ఎన్ని మ్యాన్ హోల్స్ మూస్తాం? మనమే మూసుకుంటూ ఉంటే అసలు మూయాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు? అసలు ఈ పాట్ హోల్స్ ను బాగు చేసే వాళ్ళు, ఆ మ్యాన్ హోల్స్ మూయాల్సిన అధికార వ్యవస్థ ఇంట్లో పండుకుంటుంది అప్పుడు మనం ఆ పని చేస్తే. అందువల్ల మనము చేయడం ఒక ఉపశమనం ప్రజలకు, అది పరిష్కారం కాదు. ఇట్ ఈస్ ఎ రిలీఫ్ బట్ నాట్ అ సొల్యూషన్. సొల్యూషన్ ఏంటంటే మనమే ప్రజల్ని సంఘటితం చేసి చేయాల్సిన వాళ్ళను చేసేలా చేయడం. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డూ ఇట్, వై ఆర్ యు నాట్ డూయింగ్ ఇట్. సో దిస్ ఈజ్ ది ఈ సైలెన్స్ మనం బ్రేక్ చేయాలి. అందుకే మిడిల్ క్లాస్ ఈ సైలెన్స్ వల్లనే హైదరాబాద్ లాంటి సిటీలో 50% ఓటు కూడా వేయరు. సో ఎందుకు వేయరు? వీఆర్ నాట్ కన్సర్న్, వీఆర్ అన్కన్సర్న్ విత్ సరౌండింగ్స్. మన చుట్టూ ఉన్న గురించే మాకు సంబంధం లేదు,
అని మనం అనుకున్నంత కాలం సొసైటీ మారదు. సో ద గ్రేట్ సొసైటీస్ ఆర్ దోస్ వేర్ పీపుల్ ఆర్ విజిలెంట్. సో ఆ విజిలెంట్ పాత్రను మనం ఒక ప్రజల కొరకు, ప్రజల కాజ్ కొరకు కాస్తంత చదువుకొని ఓ స్థాయిలో ఉండి సమాజంపై ప్రభావం చూపెట్టగలిగిన వాళ్ళందరి బాధ్యత. దిస్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ ఐ వాంటెడ్ టు talk about today. I hope I have not bored you. So thank you very much for giving me this opportunity. Thank you, Professor Garu. Thanks a lot. That was quite an inspiring message and also giving us the right direction. So what can be done by people like us in these circumstances? చాలా చక్కటి సూటిగా జవాబులు ఇచ్చారు. తర్వాత చక్కటి పాయింట్స్ మీరు రైజ్ చేశారు. If anybody has any question, you may raise your hand. I'll unmute you. You can speak or also you can post your questions. కొన్ని ఆల్రెడీ వచ్చాయి క్వశ్చన్స్, చాలా వచ్చాయి. ఈయన జానకిరామ్ గారు చాలా ప్రశ్నలు వేశారు, కానీ ఈ రోజుకు సంబంధించినవి కావనుకుంటా. ఒక్కటి ఏమడిగారంటే, ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల అభిప్రాయాల విలువ పెరగాలి అంటే మనకి ఎలాంటి మార్పు రావాలి? అంటే ప్రజల అభిప్రాయాలు ఎంత గట్టిగా వినిపిస్తామన్నది పాయింట్. ప్రజల్లో మనం ఒక్కొక్కరు వ్యక్తులుగా మన అభిప్రాయాలు కాకుండా అందరము కలిసి అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మీరు గమనించండి, నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఎల్ఆర్ఎస్ ఇటీవల వచ్చింది, చాలా విమర్శలు వచ్చాయి, గవర్నమెంట్ కొంత రిట్రీట్ అయింది. సో సమాజంలో ఎప్పుడు కూడా డెమోక్రసీలో పబ్లిక్ ప్రెషర్స్కే పబ్లిక్ పాలసీస్ మారుతూ ఉంటాయి. సో ఇవాళ సోషల్ మీడియా ఒక అవకాశం, మనం ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చు, ఒక పబ్లిక్ ఒపీనియన్ కూడగట్టచ్చు. ఇవాళ సోషల్ మీడియాలో ఒక ఇష్యూ పెద్ద డిబేట్లోకి వస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాన్ని వదులుకోలేకపోతుంది. సో ఎప్పుడు కూడా ఒక పబ్లిక్ అవుట్ క్రై విల్ ఆల్వేస్ వర్క్ యాజ్ అ కరెక్టింగ్ థింగ్ ఇన్ డెమోక్రసీ. అందువల్ల ప్రజాస్వామ్యంలో నేను చాలా మంది అడుగుతాను, నేను ఏం చేయాలి సార్ ఒక్కరి కానీ. నీవు నాయకుడివైతే ఓ 100 మందిని కూడగట్టుకొని ఆ మార్పు కొరకు పోరాడు. నీవు కవివైతే ఆ మార్పు కోసం ఒక కవిత రాసి వీలైనంత ఎక్కువ మందికి పంపించు. నీవు గాయకుడైతే ఒక పాట పాడు. నువ్వు చిత్రకారునివైతే ఒక బొమ్మ గీ. నీవు కార్టూనిస్టువైతే కార్టూన్ రాయి. చివరకు నువ్వు మూగవాడవైతే క్లోజ్ ద మ్యాన్ హోల్స్ అని ఒక ప్లేకార్డు పట్టుకొని చౌరస్తాలో నిలబడు. అటుపోయే వాళ్ళు ఇటుపోయే వాళ్ళు కొన్ని వేల మంది చూస్తారు. సో అందువల్ల మనము చేయగలిగిన పద్ధతిలో we need to articulate our public cause. అందరికీ ఒకే రకమైన ఆపర్చునిటీ ఉండదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపర్చునిటీ ఉంటుంది. సో మనకున్న ఆపర్చునిటీ మేరకు మనం క్వశ్చన్స్ రైజ్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు. రామ్ మనోహర్ గారు అడుగుతున్నారు, అంటే దేర్ ఇస్ నో సెక్యూరిటీ టుడే ఫర్ దోస్ హూ ఆస్క్ క్వశ్చన్స్, వాట్ షుడ్ వి డూ? రామ్మోహన్ గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఇట్స్ ఎ సీరియస్ క్వశ్చన్, నో డౌట్ అబౌట్ ఇట్. సో సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ ఒకటే కాదు, యు ఆర్ వాండలైజ్, యు ఆర్ అబ్యూస్, యు ఆర్ కాల్డ్ యాంటీ నేషనల్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ క్లారిఫైడ్ యాంటీ గవర్నమెంట్, నాట్ యాంటీ నేషనల్ అని. సో ఇఫ్ యు ఆర్ కన్సిడర్డ్ సెడిషియస్, రాజద్రోహం అంటున్నారు. సో దాడులు జరుగుతున్నాయి, అదంతా నిజం. ఇంక్లూడింగ్ నన్ను కూడా ఫోన్ చేసి నేను చంపుతాను బెదిరించాడు వాడు. సో ఇంటికి వచ్చి చంపుతాను బెదిరించాడు. కానీ అల్టిమేట్గా భారతదేశంలో స్వాతంత్రోద్యమం కొరకు పోరాడిన వారిని జైలు వేశారు, ఉరికంబాలు ఎక్కించారు, చాలా అష్టకష్టాలు పడ్డారు. మనం అదృష్టవంతులు, అంత అవసరం లేదు. మనము సెక్యూరిటీ ఎప్పటి వరకు వస్తుంది అంటే ప్రాబ్లము, మనం అడిగిన ప్రశ్న చాలా బలమైన ప్రశ్న అయినప్పుడు దాని నుంచి రియాక్షన్గా ఉంటుంది. కానీ దానికి కూడా పరిష్కారం ఏంటంటే మళ్ళీ మనం బలమైన ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడమే. ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డు పైన వెళ్తే యాక్సిడెంట్ అవుతుందని మనం రోడ్డు పైన వెళ్ళకుండా ఉంటున్నామా? మనం రోడ్డు పైకి వెళ్తున్నాం. ఆఫీస్కి వెళ్తే కరోనా వస్తుందని ఆఫీస్కి పోకుండా ఉండగలుగుతున్నామా? సో ఇది కూడా అంతే. సో ఎప్పుడు కూడా అక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు. సో ఒక డాక్టర్కు కరోనా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది, కానీ ఏ డాక్టర్ లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాడు? ఒక పోలీస్ కానిస్టేబుల్ కరోనా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, కానీ ఏ పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో పండుకోలేదే. దే కేమ్ అవుట్ ఆర్ సర్వింగ్ అస్. సో ఇది కూడా అంతే. సో అక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక కలెక్టివ్ వాయిస్ వినిపించాలి. ఇండివిజువల్ వాయిస్కి ఎప్పుడు కూడా కొంత కన్నా కలెక్టివ్ వాయిస్ ఈజ్ మోర్ సెక్యూర్. అలాగే పబ్లిక్ ఒపీనియన్ మనం క్రియేట్ చేయడం వల్ల కొంత వాతావరణం డెఫినెట్గా ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది.
థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీరు పేరు తెలియదు, 325799 నంబర్ నుంచి చేస్తున్నారు. మిమ్మల్ని నేను అన్మ్యూట్ చేస్తున్నాను. మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగొచ్చండి. యూ క్యాన్ స్విచ్ ఆన్ యువర్ మైక్రోఫోన్ అండ్ స్పీక్. 325799. రాజశేఖర్ రెడ్డి గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను. మీరు ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. మీరు చేయొత్తారు. రాజశేఖర్ రెడ్డి గారు, please be very brief when you ask the question and go straight to the question. A. Rajshekar Reddy. Silent. No. C.H. Venkateshwar Rao. I think you're not able to unmute yourself, or there is some problem. Hello. Yes, please. Sir. Straight to the question. సార్ రాజశేఖర్ రెడ్డి సార్. నేను క్వశ్చన్ సార్, ఈ మన రాజ్యం ప్రజలకి ప్రాథమిక హక్కుల మీద చాలా ఒక నమ్మకం ఉంది. రాజ్యాంగంలో మనకు పరిరక్షింపబడతాయి మన హక్కులను అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఈ ప్రాథమిక హక్కులు వాటి పరిరక్షణ జరుగుతుందా? ఎందుకంటే మీరు చాలా చక్కగా విషయం చెప్పారు. ఓటు హక్కు అందరూ వినియోగించుకోవడం లేదండి. అంటే మీరు అన్నది ఫండమెంటల్ రైట్స్ ఈ దేశంలో అసలు అమలే కావడం లేదు అని అనడం కరెక్ట్ కాదు. దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ వీక్నెసెస్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ, బట్ వీఆర్ ఫార్ సుపీరియర్ డెమోక్రసీ ఇన్ మెనీ కంట్రీస్. ప్రపంచంలో చాలా దేశాల కన్నా మనది గొప్ప ప్రజాస్వామిక దేశం. అయితే ఫండమెంటల్ రైట్స్ ఇక్కడ ఎవరికి ఏమీ లేవు అనేది కరెక్ట్ కాదు. దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ వయలేషన్, దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ అబ్రగేషన్. ఈ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ప్రాథమిక హక్కుల పైన వక్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. 144 సెక్షన్ మాటికి విధిస్తుంటారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, అన్లెస్ అండ్ అంటిల్ ఇస్ ఎమర్జెంట్, అంటే సమాజము అల్లకల్లోలం అవుతుంది, వ్యవస్థలు తలకిందులు అయితే అనుకున్నప్పుడే దాన్ని వాడాలి అని. కానీ మన దగ్గర చీటికి మాటికి వాడుతుంటారు. సో ఆ రెస్పెక్ట్ ఫర్ ఫండమెంటల్ రైట్స్, ఆ సీరియస్నెస్ విత్ విచ్ యూ హ్యావ్ టు గాడ్ దెమ్ అనేది ల్యాకింగ్ తప్ప దేశంలో మొత్తమే ఫండమెంటల్ రైట్స్ లేకపోతే ఇవాళ మీరు మీటింగ్ పెట్టేవారు కాదు, నేను మాట్లాడేవాడిని కాదు. थैंक यू प्रोफेसर, थैंक यू वेरी मच. आई एम अनम्यूटिंग विनोद मोदानी. आपका कुछ क्वेश्चन रहे तो पूछिए, माइक अनम्यूट कर लीजिए. सर गुड ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ నేడు మొత్తం మీడియా కానివ్వండి, రాజకీయం కానివ్వండి, మొత్తం కార్పొరేట్ వ్యవస్థల బందీ అయి ఉంది కదా సార్. ఇలాంటప్పుడు సామాన్యునికి న్యాయం ఎలా జరుగుతుంది సార్? అందుకనే మనం రైజ్ చేయాలి. మీరు అన్నది నిజం, అది దాంట్లో డిస్ప్యూట్ లేదు, 100% కరెక్ట్. అందువల్ల ఇవాళ మీడియా కార్పొరేట్ మీడియా అయింది. ఇది వాళ్లకు ఏది అవసరమో అదే మాట్లాడుకుంటుంది. మనం ఏమైనా చెబితే ఇది ప్రజలు చూడరు, ప్రజలు చదవరు అంటారు. అది ఎంత నిజమో నాకు తెలియదు. అందుకే ఇవాళ సోషల్ మీడియా మనకు ఒక ఆయుధమైంది. నేను బహుశా తెలుగు టెలివిజన్, ఇంతమంది నాగరాజ్ గారు చెప్పినట్లు తెలుగు టెలివిజన్ పైన మోస్ట్ వైడ్లీ సీన్ పర్సన్. కానీ నాకు కూడా ఇదే మీరు వేసిన క్వశ్చనే వచ్చింది. సో ఈ ట్రివియలైజేషన్ అయిపోయిందని చెప్పి నేను నా సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. బిలీవ్ మీ, నేను 2018 జనవరి నుంచి యాక్టివ్గా వీడియోలు పెట్టడం మొదలుపెట్టాను. 2018 జనవరిలో 2.5 lakh వ్యూస్ ఐ గాట్. టుడే ఐఎమ్ గెట్టింగ్ అరౌండ్ 1 crore వ్యూస్. ఆ రోజు 1000 సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఛానల్. మీకు అందరికీ తెలుసు, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ అంటే ఫ్రీనే, ఓ బటన్ క్లిక్ చేయడం అంతే. ఆ రోజు 1000, ఈ రోజు 5,06,100. సో ఐ బిలీవ్ ఇన్ అనదర్ 2 years ఇట్ విల్ బి 1 million. సో ఇప్పుడు నేను ఏమైనా ఏ టీవీ ఛానల్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అందుకే నేను మాట్లాడితే కొన్నిసార్లు నాకు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పారు, మేము మారుస్తాం సార్ అని కూడా అంటున్నారు. అంటే దట్ ఈస్ ద ఓన్లీ వే అవుట్. యూ హావ్ టు క్రియేట్ ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్స్ ఫర్ us. అలాగే రాజకీయం మీరు అన్నట్లు నేను 2007లో పోటీ చేసింది. అందుకే అప్పటిదాకా నేను ఐ నెవర్ ఈవెన్ ఇమాజిన్ దట్ ఐ విల్ కంటెస్ట్ ఎలక్షన్స్. కానీ ఎంతకాలం ఇలా ప్రశ్నించుకుంటూ ఉండాలని ఉంటే, బిలీవ్ మీ, 56 candidates contested. I defeated all the political parties who spent crores of rupees. నాగరాజ్ గారు చెప్పినట్లు నా పైన కోట్లు ఖర్చు పెట్టారు. నేను ఒక సింగిల్ అడ్వర్టైజ్మెంట్ ఇయ్యలే. జస్ట్ ఫ్యూ lakhs of rupees ఫర్ ది పాంప్లెంట్స్, పోస్టర్స్,
బేసిక్ క్యాంపెయిన్ మెటీరియల్ దట్ ఈస్ ఇన్ఎవిటబుల్, ఎవరైనా పెట్టాలి. అది కూడా నాట్ ఫ్రమ్ మై పాకెట్, బిలీవ్ మీ, ఐ హావ్ నెవర్ ఆస్క్ ఎనీ డొనేషన్. ఇంటికి వచ్చి మీలాంటి వాళ్ళు పోటీ చేస్తే మేము కూడా ఫలమో పుష్పమో పత్రమో సమర్పించుకుంటే మాకు ఆనందం సార్ అని వద్దంటే ఇచ్చిపోయిన వాళ్ళ విరాళాలతో ఎలక్షన్ నడిపారు. సో దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈజ్. యూఆర్ న్యూ ప్లాట్ఫామ్స్ ఆర్ ఎమర్జింగ్. ఇవాళ మీరు ఎలక్షన్స్ లో పోటీ చేసేవారు, దేర్ ఆర్ ప్లాట్ఫామ్స్. అవర్ డెమోక్రసీ అనే ఒక వెబ్సైట్ రీసెంట్లీ ఇన్వెంటెడ్. సో యూ కెన్ రైజ్ ఫండింగ్ ఫ్రమ్ పీపుల్. ఇప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ కంటెస్టింగ్ ఫర్ ద ఎలక్షన్స్, I need not even ask anybody anything. I will simply raise an election appeal for funding. And ఒక 10,000 మంది కనుక నాకు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, I will generate 10 lakh rupees. I am not accountable to any corporates. కార్పొరేట్స్కు ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్ నేను ఏ ఖర్చు లేకుండా నేనే నడుపుతున్నాను. I will listen to corporate because I am not dependent on them. మీడియా ఏంటంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ల మీద డిపెండ్ అయి ఉంటారు. సపోజ్ నేను ఎలక్షన్లో పోటీ చేస్తాను, నేను ఒక 20,000 మంది నుంచి ఐ విల్ అపీల్ ఫర్ ఎలక్షన్ ఫండింగ్. ఓ 20,000 రూపీస్, మనిషి 100 రూపాయలు ఇచ్చారు. 100 రూపీస్ ఇస్ నాట్ అ బిగ్ అమౌంట్, ఒక సింగిల్ దోశ కూడా కాదు. సో 20,000 into 100 అంటే 20 lakh rupees. ఈ 20,000 పీపుల్, కామన్ పీపుల్ డబ్బులతో నేను వచ్చినాక ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు కార్పొరేట్స్. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఆల్టర్నేట్ మోడల్స్, వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆల్టర్నేట్ మోడల్స్. ఈ మోడల్స్ చేసి చూపెట్టాలి. ఇప్పుడు ఎవరైనా ఊహించారా లయన్స్ క్లబ్ వాళ్ళు ఇంత అద్భుతమైన బ్లడ్ బ్యాంకులు పెట్టగలుగుతారని? అసలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సో కంటి వెలుగు అని పథకం పెట్టింది. ఇప్పుడు లయన్స్ క్లబ్ ఎప్పుడు పెట్టిందండి? 50 ఏళ్ల కింద పెట్టుంటారు నాకు తెలిసినంత వరకు. సో 50 years క్రితం లయన్స్ క్లబ్ కంటి వెలుగు అంటే ప్రభుత్వాలకు 50 ఏళ్ళు పట్టింది అది అనటానికి. అంటే హూ ఇస్ ద లీడర్ హియర్? హూ ఇస్ ద లీడర్? లయన్స్ క్లబ్ ఇస్ ద లీడర్. అంటే లయన్స్ క్లబ్ చూపిన మార్గాన్ని ప్రభుత్వం 50 ఏళ్ల తర్వాత గుర్తించింది. See the wonder here, that is an alternate model. So blood bank is an alternate model. అందువల్ల we have to create alternate models in civil society. దాదొక్కడే పరిష్కారం. ఎందుకంటే కార్పొరేట్ పవర్ని ఎదుర్కోవటానికి సివిల్ సొసైటీ ఇనిషియేటివ్స్ ఏ పరిష్కారం. ప్రొఫెసర్ గారు, భాస్కర్ రామిని గారు చాట్ బాక్స్ లో అడుగుతున్నారు, ఉద్యోగులు కూడా ప్రాథమికంగా పౌరులే కదా, మరి వారి భావాలను వెల్లడించే స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యంలో వారికి ఎందుకు ఇవ్వలేదు? అది ఒక రకంగా అన్యాయమే. అంటే అది కూడా, అది నిజంగా చెప్పాలంటే ఎవరెవరన్నా క్వశ్చన్ చేస్తే అది కూడా నిలబడుతుంది కోర్టులో అనుకోను. కానీ అన్ఫార్చునేట్లీ కోర్టులు కూడా అంత డెమోక్రటిక్ గా జడ్జిమెంట్లు ఇస్తున్నాయి అనేది అనుమానాస్పదమే. సో బట్ ఐ ఫండమెంటలీ ఫీల్, ఇప్పుడు ఇప్పుడు నేను ఐఎమ్ ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఐ హ్యావ్ ఫ్రీడమ్. నేను ఇప్పుడు కాదు, ఇప్పుడంటే నన్ను ఎవరు ఏ ప్రభుత్వం తీసేయలేదు, తీసేస్తే నాకు ఎక్కువ లాభం అవుతుంది, ఐ విల్ బికమ్ మోర్ పాపులర్. సో కానీ 30 years క్రితం as a very young teacher also, I used to question the government's chief minister without any malice. నాకేమి వాళ్ళ పట్ల కోపం లేదు, నేను వాళ్ళ ప్లేస్లో కూర్చుందామన్న కోరిక లేదు. బట్ ఇట్ వాజ్ మై డ్యూటీ. సో యూనివర్సిటీ యాజ్ అన్ అటానమీ ఐ కుడ్ ఆస్క్ క్వశ్చన్స్. మీకు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ కాండక్ట్ రూల్స్ అన్న పేరిట, కోడ్ అనే పేరిట స్వీపింగ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో కొన్ని తన ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడదని ఒప్పుకుంటాను. Today I have no restriction, but I won't speak against Usmania University. Even today I don't speak. మీరు నా 30 ఏళ్ల చరిత్రలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి నేను విమర్శించలే. ఎందుకంటే ఐ బిలీవ్ ఇట్ ఈస్ మై హంబుల్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ ఐఎమ్ అన్ ఎంప్లాయీ, ఐఎమ్ పేడ్ బై మై యూనివర్సిటీ, ఐ రెస్పెక్ట్ మై యూనివర్సిటీ. నాకు ఏదైనా యూనివర్సిటీలో తప్పులుంటే ఐ విల్ డైరెక్ట్లీ టేక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ది ఆఫీషియల్స్, బట్ ఐ డోంట్ స్పీక్ ఇన్ మీడియా. సో ఈ తప్పైతుంది అయినా మంచిదే. నేను ఒక లక్ష్మణ్ రేఖ పెట్టుకున్నా అంతే. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఐ విల్ స్టిక్ టు ద ప్రిన్సిపల్ అని. సో అలాగే గవర్నమెంట్లో మీరు ఏదైనా గవర్నమెంట్ డిస్టేబిలైజ్ అయ్యి గవర్నమెంట్కు ఫంక్షనింగ్ ఎఫెక్ట్ అయ్యే దానిపైన రిస్ట్రిక్షన్స్ ఉండాలి తప్ప ప్రతి దానిపైన రిస్ట్రిక్షన్ ఉండడం 100% రాంగ్. అది ప్రొఫెసర్ గారు, తిరుపతి రెడ్డి గారు అడుగుతున్నారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆల్రెడీ ఉంది కదా, దేర్ ఇస్ ఎ ఫోరం ఫర్ us to raise all issues, public issues, and that also is less expensive. Why do we need other forums? సో హ్యూమన్ రైట్స్ ఫోరంలో మీరు ఎప్పుడన్నా కంప్లైంట్ ఇచ్చి చూడండి, ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, ఎంత వేగంగా పరిష్కారం అయింది, దానివల్ల ఎంత సొల్యూషన్ అయింది అని చూడండి. ఇప్పుడు మనకు వీ హ్యావ్ పంచాయత్, సర్పంచ్, వార్డు మెంబర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ మెంబర్, రాజ్యసభ మెంబర్. ఇవన్నీ ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అయిపోతుంది కదా అని మీరు అడిగారనుకోండి.
నేనేం చేయాలి? మనకు పండుగలు ఒక్క పండుగ ఉంటే సరిపోతుంది కదండి. దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, కృష్ణాష్టమి, రామనవమి, ఇన్నెందుకండి? ఒక్కడుంటే సరిపోతుంది కదా పండుగ అని అన్నారు అనుకోండి, నేను ఏం సమాధానం చెప్పగలను? ఎంత డైవర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే అంత ఎక్కువ సర్వీస్ ఉంటుంది. ఇన్ని పండుగలు ఎందుకు పెట్టారు? అరే మహానుభావులారా, మీ పనులలో పడి మీ కుటుంబాన్ని మర్చిపోకండి, మీ సమాజ కమ్యూనిటీని సోషల్ చుట్టూ ఉన్న వాళ్ళని మర్చిపోకండి, ఈ పండుగ రోజున కనీసం కలుస్తారని చెప్పి ఇన్ని పండుగలు పెట్టారు మన పూర్వీకులు. వట్టిగా పెట్టలే. ఏదో ఒక పండుగ చెప్తే ఒక పండుగ కాకపోతే ఒక పండుగ ఇంటి అల్లుడు ఇంటికి వస్తాడు, బిడ్డ ఇంటికి వస్తుంది, కొడుకు కోడలు బిడ్డ అల్లుడితో హాయిగా మనమళ్ళతో మనవరాళ్ళతో మీరు ఆనందంగా ఉంటారని పెట్టారు. సో ఒకటే పండుగ ఉన్నది అనుకోండి, ఆ పండుగ మిస్ అయితే అయిపోయాయి, మళ్ళీ 1 year దాకా కలవరు కదా. సో ఇప్పుడైతే కొత్త కొత్త పండుగలు కూడా వచ్చాయి. ఈ డే, ఆ డే, బర్త్డే, ఈ డే, లవర్స్ డే, ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే, అన్ని డేస్ వచ్చే. సర్వెంట్స్ డే అని ఒక్కటి రాలేదు, మీరు గమనించండి. ఎందుకంటే ఫాదర్స్ డే అంటే నష్టం ఉన్నది, మన డబ్బులు మన ఫాదర్కి వెళ్తాయి. మదర్స్ డే మన డబ్బులు మన మదర్కి వెళ్తాయి. మన నుంచి బయటికి డబ్బులు వెళ్తాయంటే మాత్రం ఆ డే ఉండదు, మీరు గమనించండి. పని మనిషి డే ఉందా? టెల్ మీ మేడ్ సర్వెంట్ డే అని ఎందుకు లేదండి? సో మేడ్ సర్వెంట్ డే ఒకటి పెట్టచ్చు కదా, బెగ్గర్స్ డే అని ఒకటి పెట్టచ్చు కదా. ఆ రోజు అందరూ పోయి బెగ్గర్లకు కనీసం ఆ ఒక్క రోజున ఇస్తారండి. పూర్ పీపుల్స్ డే ఒకటి పెట్టండి. ఆ రోజు అందరు స్ట్రీట్ చిల్డ్రన్ డే, ఆ రోజు స్ట్రీట్ చిల్డ్రన్ పెట్టచ్చు కదా. ఎవరైనా పెడుతున్నారు ఈ డేలు. అందువల్ల అందులో కూడా మళ్ళీ మనకు గమనిస్తే ఇలాంటి డైమెన్షన్స్ ఉంటాయి. అందువల్ల డైవర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్ us టు రైజ్ మల్టిపుల్ వాయిసెస్. థ్యాంక్ యూ ప్రొఫెసర్. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ మీ జస్ట్ టైం లేదు కాబట్టి మీరు చివరిలో చెప్పిన కమెంట్ కు, లయన్స్ డూ లాట్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ హెల్పింగ్ అదర్స్. ఫర్ ఇన్స్టెన్స్ వీ డూ senior citizens day on a very large scale, and we spend lakhs of rupees to offer services to them, offer small benefits to them, rewards to them, medical health camps to them. అట్లా చాలా రకాలుగా ఇతరులకు ఉపయోగపడే డేస్ కూడా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. టీచర్స్ డే కావచ్చు, ఇంజనీర్స్ డే కావచ్చు. మీరు సెలబ్రేట్ చేస్తున్నారు, బట్ సొసైటీ మొత్తం అలాంటి డేస్ జరపలేదు. కరెక్ట్, బాగుంటుంది. కరెక్ట్, యు ఆర్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు కాబట్టి లెట్స్ క్లోజ్ హియర్. వాట్ విల్ డు, విల్ హావ్ అనదర్ సెషన్ సమ్ అదర్ డే. అంటే మీ ప్రోగ్రామ్ సంబంధం లేకుండా I don't mind to answer all your questions. If you have a separate Q&A session dedicated to that, I'll be happy to answer. It will be very soon. I'll plan one very soon, maybe next month itself, and it will be a complete full-time forum, and you can raise lots of questions that you have, and then we can have open. ఈ రోజు మీరు కొన్ని వేరే సబ్జెక్ట్స్ గురించి ప్రశ్నలు అడిగారు కానీ నేను అవి ఈ రోజు రెలెవెంట్ కాదేమో అనుకొని అడగలేదు, టైం కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి. కానీ ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ forthright views, for your very highly analytical points that you made about various issues, and you have awakened a spirit of asking questions, raising questions, and also being good citizens. So thank you very much. I think everyone has felt inspired and motivated by the message that Professor Nageshwar has given us. Thank you, Professor. Thank you very much. Thanks a lot. Thank you, Nagaraj garu. Governor garu, Suryanarayan garu, would you like to say something? Thank you, Suryanarayan garu. Thanks.